ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. మత్తయి సువార్త 4:4 ప్రకారము ఆయన నోటి మాట ద్వారా మనము జీవించుచున్నాము. ఆయన కనికరము వలన మనము జీవించుచున్నాము. దేవుడికి స్తోత్రం. యోబు గ్రంథము 35వ అధ్యాయము 6వ వచనము. నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా? If you sin, how does that affect God? Even if you sin again and again, what effect will it have on him? ఇది ఒక ప్రశ్న, పెద్ద ప్రశ్న. మనము పాపము చేస్తే అది దేవుణ్ణి ఎట్లా ప్రభావితము చేస్తుంది? ఇది ఏలీహు గారు యోబుతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ మాటల వెనుక భావం ఏమిటంటే, ఎక్కడో ఒక దగ్గర పాపము జరిగింది, తప్పు జరిగింది, అతిక్రమం జరిగింది. అయితే దాని విషయంలో దేవుణ్ణి మీద నెపము మోపడము, దేవుణ్ణి నిందించడము, దేవుణ్ణి మన దగ్గరికి మన విషయంలోనికి బలవంతం చేయడము, దేవుణ్ణి ప్రశ్నించడము, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అందుకని ఏలీహు గారు అంటున్నాడు, నీ పాపము దేవుణ్ణి ఎట్లా ప్రభావితము చేస్తుంది? 6వ వచనంలో, నీవు పాపం చేసినను ఆయనకు నీవేమైనా చేసేతివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసేతివా? మన ప్రశ్న ఏంటంటే, నిజంగానే నేను పాపం చేస్తే అది దేవునికి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా? కాదు అని ఏలీహు గారు. నువ్వు పాపం చేస్తే దేవునికి ఏమి ఎఫెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే 5వ వచనంలో, ఆకాశం వైపు నిదానించి చూడుము, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలముల వైపు చూడుము. యోబు గ్రంథము ఒక ప్రత్యేక గ్రంథము, కావ్య గ్రంథము. వీటిలో అలంకారములు, ఉపమానములు, గుర్తులు ఇవన్నీ ఎక్కువగా అంటే సాహిత్యానికి సంబంధించినటువంటి మాటలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనము ఏ వచనమునకు ఆ వచనమును తీసుకొని మాత్రమే మనము అర్థం చేసుకొనక పైన క్రింద ఉన్నటువంటి వచనాలను కూడా మనము లెక్కలోనికి తీసుకోనివలసి వస్తుంది. ఇక్కడ ఏలీహు గారు ఆ పదము వాడడానికి 5వ వచనంలో, ఆకాశం వైపు చూడుము, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలపుల వైపు చూడుము. అయితే ఎంత అంటే ఆకాశములు ఎంత గొప్పవి! అంత పెద్ద ఆకాశములలో, అంటే అంత విశాలమైనటువంటి ఆకాశములలో నీ పాపము ఎన్నిక లేనిది. అంటే ఇంత విశాలమైనటువంటి దేవుని సృష్టిలో నీ పాపము దాన్ని ప్రభావితము చేయదు. అంటే ఇంకొక మాటలో పరోక్షముగా దేవుణ్ణి ప్రభావితము చేయదు. ఈ మాటలు నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తుకొచ్చింది. అదేంటంటే, పెద్ద సముద్రంలో ఒక ఇంకు మనం ఒక చిన్న బాటిల్ పోసామనుకోండి, బ్లూగా ఉన్నటువంటి ఇంకును లేకపోతే ఒక డ్రాప్ కానీ ఒక బాటిల్ కానీ పోస్తే నీళ్ళన్నీ బ్లూగా అయిపోతాయా? నీళ్ళన్నీ ఇంకుతో నింపబడతాయా? నింపబడవు. అంటే అది ఎన్నిక లేనటువంటి విషయము. దేవుణ్ణి నీ పాపము ప్రభావితము చేయదు. చూడండి, దీనికి ఇంకొక వైపు నుండి దేవుని మన పాపము దేవునికి ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అది ఇంకొక సందర్భంలో ఉంది. ఇప్పటికి మాత్రము మన పాపము
దేవునికి దేవుని ప్రభావితము చెయ్యదు. దీనికి రోమా పత్రికలో 3వ అధ్యాయంలో దానికి సరైనటువంటి జవాబు మనము 3వ వచనం నుండి మనం చూస్తాము. 3వ వచనం నుండి, కొందరు అవిశ్వాసులైననేమి వారి అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? కొందరు అవిశ్వాసులు ఉంటారు. అవిశ్వాసుల వలన దేవునికి ఏంటి ప్రభావం? వీళ్ళు అవిశ్వాసులు కాబట్టి దేవుడు కూడా అవిశ్వాసే. వీళ్ళు అపవిత్రులు కాబట్టి దేవుడు కూడా అపవిత్రుడే. ఈ మధ్య కాలంలో మనము క్రైస్తత్వాన్ని విమర్శించువారు వాడే సూత్రం ఇదే. వారు క్రైస్తవులను చూస్తుంటారు, క్రైస్తవ పద్ధతులను చూస్తారు, క్రైస్తవ క్రియలను చూస్తారు. చూసి ఇక దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు, దేవుని మీద నెపం మోపుతుంటారు. ఫలానా దేవుడు ఎటువంటి వాడు అని. ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు, అవిశ్వాసులైన వారు ఉన్నప్పటికీ క్రైస్తవులైనటువంటి పేరు కలిగి అవిశ్వాసులైనంత మాత్రాన దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? అంటే దేవుడు నమ్మదగిన వాడు, నమ్ముకొనదగిన వాడు. ఇప్పుడు నా పేరు నేను క్రైస్తవుని, నేను దేవుని మీద ఏం నమ్మకం లేదు. నన్ను చూసి దేవుని యొక్క రక్షణను, విశిష్టతను మనం కొలవకూడదు అన్న సత్యము ఈరోజు మనం గ్రహించాలి. తర్వాత వచనంలో రోమపత్రిక 3:4లో, నీ మాటలలో నీవు నీతిమంతులుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. హల్లెలూయా. ఇది ఎట్లుందంటే, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ప్రతి మనిషి కూడా అబద్ధికుడైనా దేవుడు మాత్రము సత్యవంతుడు కాక తీరడు. దేవుని సత్యానికి ఎటువంటి లోటు ఉండదు. హల్లెలూయా. దేవుని నమ్మకత్వానికి ఎటువంటి లోటు ఉండదు. అంటే ఇప్పుడు దేవుని నిందించే వారికి, యోబు గారు కూడా దేవుని నిందించే స్థితిలో ఉన్నాడు కదా, నిందించే వారికి ఇది ఒక పాఠం. అందుకని తర్వాత వచనంలో 35వ వచనంలో అధ్యాయంలోనే యోబు గ్రంథంలో, నీ పాపము నిన్నే ప్రభావితం చేస్తుంది, లేకపోతే నీలాంటి మానవులని ప్రభావితం చేస్తుంది, కానీ దేవుని ప్రభావితం చేయదు. అది ఇంకొక సందేశం. అని దానికి మనం ఇంకొక రోజు మనము ధ్యానం మనం చేయబోతున్నాము. ఇప్పటికైతే మన పాపము, 6వ వచనంలో, నీవు పాపం చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా, నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా. కనుక ఎవ్వరు మనుషులు పాపం చేసినా కానీ ఆయన నీతికి, ఆయన పరిశుద్ధతకు, ఆయన గొప్పతనానికి అది ఎఫెక్ట్ కాదు. దీంట్లో ఉన్న మొట్టమొదటి లెసన్, పాఠము ఏంటంటే, మానవులను చూచి దేవుణ్ణి కొలవకండి. మానవులను చూచి దేవుణ్ణి చూడకండి. దేవుని నుండి మానవులను చూస్తే కరెక్ట్గా కనపడుతుంది, కానీ మానవుల నుండి దేవుని చూస్తే దేవుడు కరెక్ట్గా కనపడాడు. దేవుడు దేవుడే, సముద్రం సముద్రమే, ఆకాశ వైశాల్యము ఆకాశ వైశాల్యమే. మనము దాన్ని ప్రభావితము చేయలేము. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులలో ఒకరు తప్పిపోయారు. ఎంత తప్పిపోయారు? అపవాదితో నింపబడ్డాడు. ఎంతగా తప్పిపోయారు? ధనమునకు ధనదాసుడయ్యాడు. ఎంతగా తప్పిపోయాడు? ఆయన తన ప్రభు అయినటువంటి క్రీస్తుని అప్పగించాడు.
ఇది యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని కానీ, యేసుక్రీస్తు యొక్క ఆ యాగాన్ని, రక్షణ యాగాన్ని కానీ, యేసుక్రీస్తు యొక్క కార్యములను కానీ ఏ విధంగా ప్రభావితం చేసింది కదండి? ఏ విధంగా కూడా ప్రభావితము చేయలేదు. ఒకరు నమ్మదగనటువంటి వారైనప్పటికీ, అవిశ్వాసులైనప్పటికీ, పాపులైనప్పటికీ, దురాత్మలతో నింపబడినప్పటికీ, మన ప్రభువు యొక్క పరిశుద్ధత, విశిష్టత, ఉనికికి ప్రమాదము ఏమీ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మనము భూమి మీద ఎన్నిక లేని వారము. ఆకాశ వైశాల్యంతో పోలిస్తే మనము ఎన్నిక లేనటువంటి వారము. అందుకని ఇంకొక దగ్గర దేవునికి చీకటి చీకటి కాకపోవును అనే మాట. ఆయనకు అంధకారం అంధకారం కాదు. ఆదికాండంలో 3వ అధ్యాయములో తన సొంత చేతులతో చేయబడినటువంటి ఇద్దరు, తను ప్రేమించి వారికి అన్ని సిద్ధపరిచినటువంటి ఏదైనా తోట, వారి మంచిని కోరుకున్నటువంటి వాడు, వారిని దీవించినటువంటి వాడు, వారితో ప్రతిరోజు మాట్లాడేటటువంటి వాడు, వారు పాపంలో పడిపోయారు. దానివల్ల దేవునికి ఏమి ప్రమాదం వచ్చింది? ఏమి ఎఫెక్ట్ అయింది? అది మనకే ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్ తర్వాత మనం చూడబోతున్నాం. ఈరోజైతే మానవుల పాపము దేవుని ప్రభావితం మనం నిందించడానికి వీలు లేదు. అది పాయింట్. మనం ప్రశ్నించడానికి వీలు లేదు. మనము ప్రశ్నించడానికి వీలు లేదు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో పరలోకంలో ఒక ఆయన లూసిఫర్, మంచి ప్రధాన దూత, గాయకుడు, వెలుగులతో నింపబడినవాడు, ముత్యములతో పోల్చబడినటువంటి వాడు, నక్షత్రములతో పోల్చదగినటువంటి వాడు, గర్వించి దేవునికి ఎదురులా తిరుగుబాటు చేసి దేవుని కంటే ఉన్నతంగా ఉండాలని కోరుకున్నటువంటి వాడు తనతో పాటు తన దూతలను కూడా ఈ భూమి మీద పడవేయబడ్డారు. దాని వలన పరలోకానికి ఏమైనా నష్టం వచ్చిందా? ఆ అపవాది వలన పరలోకానికి కానీ, దూతలకు కానీ, దేవునికి కానీ ఏదైనా నష్టము జరిగిందా? ఏం నష్టం కాదు. అంటే ఇది ఒక కోణంలో దేవుడు మార్పు చెందని వాడు. దేవుడు మార్పు ఏకరీతిగా ఉన్నవాడు. కనుక ఇదొక్క సత్యాన్ని మనము దేవుణ్ణి తెలుసుకోవడంలో రైట్ వే టు అండర్స్టాండ్ గాడ్ ఈస్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. అందుకని కొలస్సీ పత్రిక అంతా కూడా, హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా కూడా, యోహాను సువార్త అంతా కూడా, దేవుణ్ణి ఎవరైనా చూడాలనుకున్నారా? దేవుని గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకున్నారా? యేసుక్రీస్తుని కలిగి ఉంటే చాలు. యేసుక్రీస్తుని ఎరుగుటయే దేవుణ్ణి ఎరుగుట. అంతేగా, నో అదర్ ఆల్టర్నేటివ్స్. చాలామంది ఈ మత ఆచారాల ద్వారా దేవుని చూడాలనుకుంటారు. అట్లా మనకు దేవుడు సరిగ్గా కనపడడు. దేవుని గురించి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతుంటారు. అసలు దేవుడు ఉన్నాడా లేదా? ఉంటే ఎట్లా ఎందుకు అవుతుంది? వీరిని బట్టి, ఈ పరిస్థితులను బట్టి, ఈ వ్యక్తుల అవిశ్వాసమును బట్టి దేవుడు లేడని, దేవుడు తప్పుగా ఉన్నాడని, దేవుడు తప్పుడు తీర్పులు ఇస్తాడని, దేవుని యొక్క ఉనికికి ప్రమాదము లేదు. అది ప్రభావితం చేయబడదు. దేవుడు ఎటువంటి వాడో అటువంటి వాడే. ఎంత సర్వశక్తిమంతుడో అంత సర్వశక్తిమంతుడు.
కనుక ఈరోజు ఆ మాట, నీవు పాపం చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా, నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా. ఇశ్రాయేలీయులు తప్పిపోయారు. ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలును అన్యజనుల నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతగా ఆయన ఆయన వారిని ప్రేమించాడు. ప్రత్యేక జనంగా పిలిచాడు. మీరు నా ప్రజలు, నేను మీ దేవుని అని చెప్పాడు. మిమ్మల్ని కనానులోనికి తీసుకుని వెళ్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత ఎన్నిసార్లు వాళ్ళు అవిధేయులయ్యారు. ఎన్నిసార్లు అవిధేయులయ్యారు. ఎన్నిసార్లు అన్య జనుల మధ్యలో అన్య జనులు ఒక ప్రశ్నించే స్థాయికి వచ్చేసారు. అన్యజనులు ప్రశ్నించే, అంటే వీళ్ళ దేవుణ్ణి ప్రశ్నించే స్థాయి. అందుకనే మోషే గారు, ప్రభువా మరి నువ్వు ఐగుప్తు నుంచి నడిపించావు, మధ్యలో వీళ్ళని చంపేస్తే మరి అన్యుల జనులు ఏమనుకుంటారు? సరే, అక్కడికి వదిలిపెట్టాడు. తర్వాత వదిలిపెట్టాడా దేవుడు? తర్వాత వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇశ్రాయేలులను ఆ అష్షూరీయులకు అప్పగించలేదా? 722వ సంవత్సరంలో క్రీస్తుకు పూర్వము. అప్పుడు అప్పుడు ఆయనకు ప్రభావం అవుతుందని అనుకున్నాడా? క్రీస్తుకు పూర్వం 586 సంవత్సరంలో నెబుకద్నెజర్ రాజుని తానే పంపించి యూదులను చెరలోనికి పంపించినటువంటి దేవుడు ఆయన కాదా? కనుక ఈరోజు ఒకటే సత్యము మనం నేర్చుకుంటున్నాము. మన పాపము, మానవుల పాపము మానవుల పాపము దేవుణ్ణి ప్రభావితము చేయదు. దేవుని పరిశుద్ధతను ప్రభావితము చేయదు. దేవుని యొక్క సర్వశక్తిని ప్రభావితము చేయదు. దేవుని యొక్క నిజస్వరూపము, ఆయన ఉనికిని ప్రభావితము చేయదు. కాబట్టి మనుషులను బట్టి దేవుణ్ణి కొలవడము సరైనటువంటిది కాదు. ఈవెన్ ఇఫ్ ఎవ్రీవన్ ఈజ్ ఎ లయర్, ఈజ్ ట్రూత్ఫుల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సత్యవంతుడు. అదే మనం రోమా పత్రికలో మనం చూసి. కనుక దేవుని ప్రజలైనటువంటి వారు కూడా దేవుని ద్వారా వాగ్దానాలు, ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తలను అన్ని పొందుకున్నటువంటి వారు తప్పు చేశారు. దాని వలన దేవుడు నిందించబడాలా? అంటే దేవుడు వీరిని కాపాడలేదా? వీరు పాపము చేయకుండా దేవునికి శక్తి లేదా? ఇవన్నీ ప్రశ్నలు చూడండి దేవుని మీద. దేవుని మీద ఇవన్నీ ప్రశ్నలు. ఒక్కొక్కసారి మనం వింటుంటాం, సూర్యుని మీద కోపం వచ్చి ఇంత ఎండ కొడుతున్నామని ఒక వ్యక్తి పైకి తల ఎత్తి సూర్యుని మీద ఉమ్మేశాడంట. ఏమవుతుంది? సూర్యుని మీద ఉమ్మేస్తే సూర్యునికి ఏమన్నా అవుతుందా? సూర్యుని తిడితే ఆగిపోతాడా? సూర్యుని ఏమైనా చేస్తే సూర్యుడిలో మార్పులు వస్తాయా? రావు. సూర్యుని మార్పు రావు. ఇప్పుడు భూమి మీద ఎంతో చీకటి క్రియలు జరుగుతుంటాయి. చీకటి క్రియలు జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ తప్పు చేస్తున్నారు కాబట్టి ఇప్పటి నుండి వీళ్ళకు నేను వెలుగునివ్వను అని అనుకుంటుందా సూర్యుడు? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను దేవుడు వర్షమును కురిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం వింటున్నటువంటి పాఠము దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తుంది. మొదటి పాఠం దేవుని యొక్క విశాలతను కలుగచేస్తుంది. మొదటి పాఠం. రెండవది, మన విషయాలు చాలా చిన్నవి. మన విషయాలు, మన అఫైర్స్ చాలా చిన్నవి. మూడవది, దేవుని చూచే కొలిచే కోణము మానవులు కాదు. మానవులను బట్టి ఎవరు రక్షించబడరు. మానవులను బట్టి దేవుణ్ణి ఎవరు నమ్ముకొనరు. మానవులను బట్టి కూడా దేవుణ్ణి ఎవరు కూడా రిజెక్ట్ చేయకూడదు. అది పాయింట్.
మానవులను బట్టి వీళ్ళు ఇట్లా ఉన్నారు కాబట్టి వీళ్ళ దేవుడు కరెక్ట్ కాదు అని అనుకునడం తప్పు కాదు. మనం కూడా అంతే అండి. మనం కూడా మానవులను బట్టి ఒకరిని బట్టి ఇంకొకరిని మెజర్ చేయకూడదు. ఒకరిని బట్టి ఇంకొకరిని మెజర్ చేయకూడదు. పిల్లలను బట్టి తల్లిదండ్రులను మెజర్ చేయకూడదు. తల్లిదండ్రులను బట్టి పిల్లల్ని మెజర్ చేయ. చాలా మంది వాళ్ళ పేరెంట్స్ మంచోళ్ళు కాబట్టి మంచోళ్ళు కాదు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా అట్లే ఉంటారు అనుకుంటారు. ఒకసారి మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఆ పిల్లవాడు మంచోడు అంటే వాళ్ళ పేరెంట్స్ మంచోళ్ళు కాదు సార్, వద్దు సార్, ఆ కుటుంబం వద్దే వద్దంటుంటారు. అది ఎంత చిన్న కోణం కదా, చిన్న షార్ట్ సైటెడ్ మైండ్ అంటారు. షార్ట్ సైటెడ్ మైండ్. ఒక్కొక్కసారి పేరెంట్స్ భలే ఉన్నారు సార్, అబ్బా అద్భుతము, ఇంకా న్యాచురల్గా వాళ్ళ పిల్లలు కూడా సూపర్ ఉంటారు అనుకోకూడదు. ఎవరి లెక్క వారిదే. ఆ కోణాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఒకరిని బట్టి ఇంకొకరిని ఎవాల్యుయేట్ చేయడము, అసెస్ చేయడము, అది మానవుల పద్ధతిలోనే సరైనటువంటిది కాదు. ఇక దేవుని విషయంలో అస్సలు అది కుదరదు. అది కుదరదు. దేవుడు మార్పు పొందని వాడు. ఏలీహు గారు ఏలీహు గారు ఆ యోబు గారికి చెప్తున్నాడు, ఆ నువ్వు పాపం చేసినావో లేదా అది పక్కన పెట్టు. మై సీరియస్ అలిగేషన్ అగేన్స్ట్ యూ ఈస్ యు ఆర్ బ్లేమింగ్ గాడ్, యు ఆర్ క్వశ్చనింగ్ గాడ్, యు ఆర్ డౌటింగ్ గాడ్. నో, అసలు దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత విశాలత కలిగిన వాడు. ఆ మన మానవులందరూ, ఒక్కనే కాదు, మానవులందరూ పాపం చేసిన అబద్ధకులైనా కానీ దేవుడు మారినటువంటి వాడు. ఆయన సత్యవంతుడు. ఇట్ డజంట్ ఎఫెక్ట్ గాడ్. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈ సత్యంలోనికి, సర్వసత్యంలోనికి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, మమ్మల్ని నాయన సర్వసత్యంలోనికి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక. అందరికీ వందనాలు.